హలో ఫ్రెండ్స్, కృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చిన శాపం ఏంటి? ఇంకా అశ్వత్థామ బతికే ఉన్నాడా? ఇలా అశ్వత్థామకు సంబంధించిన ఎన్నో వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. శివుడితో సమానమైన ధైర్యమున్న కొడుకును పొందాలనే ఉద్దేశంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఏళ్ల తరబడి తీవ్రమైన తపస్సు చేస్తాడు ద్రోణుడు. అలా శివుడి అనుగ్రహంతో ద్రోణాచార్య కృపి దంపతులకు జన్మిస్తాడు అశ్వత్థామ. శిశువు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా వినిపించడంతో అశ్వత్థామ అనే పేరు పెట్టారు. నుదిటిపై మణితో పుట్టిన అశ్వత్థామకు ఆ మణి నుదిటిపై ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతల వల్ల కానీ, నాగుల వల్ల కానీ ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. అసలు విషయానికొస్తే మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుణ్ణి ఆపేందుకు కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు. అశ్వత్థామ అతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు ఆ తరువాత కుంజరహ అని పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు. వాస్తవానికి అక్కడ చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో తనకు వినిపించిన అశ్వత్థామ అతః అనే మాట నమ్మిన ద్రోణుడు కొడుకు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధం ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు. ఇదే అదునుగా దృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు. అయితే తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. ఆ తరువాత ఏమైందో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఈ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక ముందు ముందు మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు మహాభారతం నుంచి కావాలా, గరుడ పురాణం నుంచి కావాలా, లేదా శివపురాణం, లేదా వివిధ ఆలయాల ప్రాముఖ్యత, ఈ 4 అంశాలలో మీరు ఏ అంశాన్ని ఎంచుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉదాహరణకి మీకు మహాభారతం నుంచి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మహాభారతం అని చెప్పండి. కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. దుర్యోధనుడి అనుమతితో అశ్వత్థామ పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్లు మట్టు పెడతాడు. యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తుండగా దాడికి పాల్పడతాడు. ఈ విషయాలని పసిగట్టిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో ఉప పాండవులు సహా వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. తండ్రిని చంపారన్న కోపంతో అశ్వత్థాముడు, అలాగే కొడుకులను చంపాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడి వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 మహాయుద్ధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు వాటిని వెనుక్కి తీసుకోవాలని సూచిస్తారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం
ఒకేసారి ఉపయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేక అర్జుని కొడుకైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడగా కృష్ణుడు రక్షిస్తాడు. ఆ సమయంలో అశ్వత్థాముణ్ణి శపించిన కృష్ణుడు కుష్టి వ్యాధితో 3000 ఏళ్ల పాటు ఒంటరిగా బతకమంటాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అందుకే సప్త చిరంజీవులలో అశ్వత్థాముడు పేరు కూడా చెప్తారు. అప్పటి నుంచే అశ్వత్థామాతః కుంజరః అనే పదం వినియోగించడం మొదలుపెట్టారు. అయితే అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని బలంగా నమ్ముతున్నారు. హిమాలయ పర్వతాల శ్రేణులలో గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. ఇక ఇదండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.